ఆగస్ట్ నవంబర్ అమ్మ ఒకసారి ఇతను చూసాను. హలో నీ పేరు ఏం పేరు? వేణుగోపాల్. వేణుగోపాల్. హలో టెల్ మీ. సారీ ఓకే టెల్ మీ. యా ఐ హావ్ యా. ఇప్పుడు ఎగ్స్ పడిపోతే వాటిని మీరు ప్రొటెక్ట్ చేస్తారా? పడిపోయినప్పుడు ఇరగకుండా ఉంటాయా? డ్యామేజ్ అయితే పోయినట్టే కదా. రెక్కలు కాళ్ళు అంటే తాజెత్ అనేది గుడ్లు పడిపోవు సార్ సామాన్యంగా. అకస్మాత్ పొగిలిపోతారు కింద పడితే. చిన్న పిల్లలు పడితే కాళ్ళు రెక్కలు ఇరుగుతాయి. వాటికి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ఆయన వెటనరీ డాక్టర్ స్పెషలైజ్డా? అవును సార్. దాంట్లో అనిమల్స్ దీంట్లో ఉన్నాడు. అదే ఎక్కడి నుంచి వస్తారు? బన్నార్ఘట్ట సలీం అని కర్ణాటక. అవును సార్. నీట్గా ఎనీ టైం నైట్లో కానీ చేస్తారు సార్. ఆ ట్రీట్మెంట్ చేసినందుకు ఏమన్నా తీసుకుంటారా? లేదు సార్, ప్లీజ్ సార్. ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్. సో వాటిని ట్రీట్ చేశాక ఇట్లా పెడతారా? అవును సార్, దీంట్లో పెడతాం. బాగా అయినాక ఫీడ్ చేపలు మాత్రమే సార్. అంటే మీరే తెచ్చి పెట్టాలి? అవును సార్. చిన్న చిన్నవా పెద్దవా? చిన్నవి సార్. చిన్నవి అంటే చిక్కుకున్నవాడు పెద్దవి తెస్తాము, దాన్ని కటింగ్ చేసి పెడతాం. మొత్తానికి చేపలే చేపలే సార్. కాల కేజీ కానీ తినేస్తాం సార్ పిల్లలు కూడా. సార్ మళ్ళీ అవి బాగా అయినాక వదిలేస్తాం. వదిలేసి ఎక్కడికి పోతాయి అవి? అది వచ్చి అలవాటు అయిపోతుంది సార్. తెలుసా దానికి ఏ గూడని? లేదు సార్, గోల్డ్లాగా వెళ్ళలేదు సార్. అలవాటు అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ పెట్టేస్తాం. అక్కడ ఒక షెల్టర్ చేస్తున్నాం, అది ఓపెన్ పెడతాం కూడా. అయితే వీటికి అటుకి తిరుక్కొని దాని జతకు పోతాయి. మళ్ళీ అవి వెళ్ళిపోయే టైంకి రెడీ అయిపోతారు సార్. ఇవి కూడా వెళ్ళిపోతాయి ఇవి కానీ. సో ఇవి ఎక్కడి నుంచి పడ్డాయి వాటికి ఏం సంబంధం లేదు? లేదు సార్, లేదు, పట్టించుకోవాలి సార్. లేదు సార్. కింద పడిపోయినా ఎగిరే పరిస్థితి వచ్చినప్పుడు ఎగిరి వెళ్ళిపోతాయి, వదిలితే ఎగిరి వెళ్ళిపోతాయి. అంతవరకు ఇక్కడ ట్రీట్మెంట్. అన్ని పడిన అన్ని బాగా అవుతాయా, చచ్చిపోతాయా? లేదు సార్, కొన్ని చచ్చిపోతాయి. స్పాట్లో వెళ్ళిపోతే కావచ్చు, ప్రాణం ఉంటే మళ్ళీ దాని గ్యారెంటీ ట్రీట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఇవి వెళ్ళిపోతాయి కదా జూలై ఆగస్ట్లో, ఆగస్ట్ సెప్టెంబర్లో. అప్పటికి ఏమన్నా బాగా కానివి అట్లా ఉంటాయి? అట్లుంటే తిరుపతి జూకి తిరుపతి పంపించేస్తారు. ఉంటాయి అట్లా కూడా? వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు సార్. మేమే ఇప్పుడు తిరుపతి జూలో ఉన్నాయి సార్. ఎవరు యాక్చువల్గా దీనికి ఆఫీసర్ ఇన్ఛార్జ్? ఇదంతా ఇప్పుడు మీరు చెప్పింది. మీకు జీతం ఇచ్చేది అవన్నీ? జీతం ఇచ్చాను. మీరు ఈ ఊరు వాళ్ళేనా? సార్. ఎవరో ఒకరిని పెట్టినారు అని ఎవరు అన్నారు కదా, కరోనా ఏదో వాడేదో ఉంది, పుట్టబడితో వాడేది అన్నారు. అదేం లేదా? ఫారెస్ట్ వాళ్ళు కానీ ఎవరు లేదు. ఎవరికి సంబంధమే లేదు, సొంతంగా చేస్తారు సార్. ఇల్లు ఊరు లేవు, ఇల్లు సొంతంగా చేసేది. ఇంతకు ముందు ఒక ఆయన ఉండేవాడు సార్. ఎవరు లేదు, ఆయన ఫారెస్ట్ ఆయన తెచ్చి పెడతాను. ఎప్పుడు డబ్బులు ఇస్తారు వాళ్ళు. అంటే ఫెసిలిటీస్ అంటే దీనికి ఏమి పెద్దగా ఏం లేవు. పెట్టుకున్నవే మీరు ఇంట్రెస్ట్గా. ఏం పేరు అన్నారు? వేణుగోపాల్ రెడ్డి. సరైన డొనేషన్ ఇచ్చినవి ఇవంతా డొనేషన్ వచ్చింది. ఈ మెష్ అంతా డొనేషన్ సార్. అట్లా ఫోన్ నెంబర్ ఇప్పించుకోమని 2000 సంవత్సరం నుంచి 10 ఏళ్ళు అంట. 10 years. మంచి సర్వీస్ కదా నిజంగా, అది ఇంపార్టెంట్. నేను ఎవరు చెప్తాను? మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. అట్లా మన 9444119090 సోషల్ సర్వీస్. మా పిల్లలు అంటా ఉండే సోషల్ ఊత మాటలు కాదు, రియల్గా చేసి చూపిస్తాడు ఆయన. ఫిష్ ఇది చాలా మాత్రం సర్వీస్ ఫస్ట్ క్లాస్ ఉంది. ఫిష్ ఇది చాలా కాస్ట్ సార్. ఒకదానికి వచ్చి 1 kg కావాలండి. ఇంకోటి అన్న సరిగ్గా చెప్పిన నంబర్ 9444119030. కోడ్ ఎంత ఉంది ఇక్కడ? ఈ కోడ్ ఎంత? మన సాటిలైట్ ట్రాకింగ్ లో కూడా ఉంది సార్. మనకు కోడ్ అడుగుతుంది సార్. మన కోడ్ అంటే చిలమస్తూరు కోడేనా? అంటే హిందూపురమేనా? 556. అదే హిందూపురం ఉంది. 556.
08556 చూడొచ్చు హిందూపురం సెటిలైట్లో ఇది కూడా చూడొచ్చు, మనం పెట్టింది కూడా చూడొచ్చు. ఇక్కడ ఎన్ని పక్షులు చూడండి సార్ పైన, అద్భుతం. వెల్ఫేర్ సొసైటీ చూడండి మేడం ఎట్లున్నాయి కదా అంతా. అంటే రింగ్ రోడ్లో ఉండేది. అదే నేషనల్ పార్క్ దగ్గరే ఉంది, అది ఫారెస్ట్ లో ఉంది. చేయొచ్చు మేడం. ఫీకల్ మ్యాటర్ చెట్ల మీద పడింది అంటే అది కొమ్మ నిండిపోతుందంట. యూరిక్ యాసిడ్ అది చాలా కాన్సన్ట్రేషన్ ఫీకల్ మ్యాటర్ అదేమండి ఏ ఒక సీజన్ లో లైక్ ఒక సంవత్సరానికి ఎన్ని పక్షులు పడిపోవచ్చు పిల్లలు? అది అందాజ అంటే ఒక 100 గ్యారెంటీ. 100 గ్యారెంటీ, బిగ్ నెంబర్ 100 అంటే. సార్ ఫొటోస్ ఏం తీయడం లేదు సార్, వీడియో కూడా తీసేస్తున్నాను సార్. సీజన్ అంటే అదే 6 months. బాగా గాలుసింగ్ ఎక్కువ వెళ్ళిపోతాయి. పక్షులు తగ్గిపోయినాయి అంటుంటారు కదా, ఒకవేళ వాటిని పెంచాలంటే మీరేం చెప్తే ఏం చేయొచ్చు అంటారు? మీరు అంటారు చెట్లు దండిగానే ఉన్నాయి కదా ఇప్పుడు. చూడు ఈ చెట్లన్నీ ఖాళీ సార్, అట్లా ఇప్పుడు ఈ చెట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా. ఇంకా లేదు సార్, అట్లా ఇవన్నీ కూకోండి సార్. ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా. అబాండన్ సార్ కొన్ని రావడం తక్కువ. వాటర్ కూర్చోమంట సార్. ఇప్పుడు చెట్లు అన్నావు, చెట్లు ఖాళీగానే ఉన్నాయి కదా అంటే నేను ఉండా సార్. నెక్స్ట్ ఇయర్ ముందు సార్ ఏంటంటే మీరు ఏడగాని జాగా పోనీలే అంటే చెట్టు కాదు సమస్య అని అర్థమవుతుంది కదా. ట్యాంకులో నీళ్ళు ఉంటే కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే దానికి ఆహారం లేకపోతే ఇంకా రాను తగ్గిపోవడం. మన మాదిరి మనం కూడా మనం ఇక్కడ ఫుడ్ లేదంటే ఇంకో దగ్గర వలసపోవడం. న్యాచురల్ కరెక్ట్. మెయిన్ కంపల్సరీ ట్యాంకు నీళ్ళు వస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్. అట్లా కాదు బస్, ఇప్పుడు ఏమైంది చెట్టు ఇతర లేదు, ఇంకొంచెం దగ్గరికి పోయి ఇంకొంచెం దూరం పోతాయి. నీళ్ళు లేవు ఇంకో, నీళ్ళు లేకపోతే ఎక్కడ పోలేవు. నీళ్ళు చాలానే ఉన్నాయి చూడు, ఎన్ని చెట్లు మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు కొన్నింట్లో పెట్టుకోమంట సార్. కొన్ని గూడు పెట్టాక ఇది ఉండాలి, అనుకూలం ఉండాలి. ఏ చెట్లు? ఈ కానక చెట్లు ఉండవు కదా, కానక చెట్లు పనికిరావు. అది వెడల్ కొమ్మలు ఇట్లా కొమ్మలు ఈ చెట్టు ఖాళీగానే ఉంది, చెట్టు అంతా ఖాళీగానే ఉంది, అది మొత్తం ఖాళీనే. అది చెట్టు ఇప్పుడు ఈ పక్షులు తక్కువైనా అదే పక్షులు మొత్తం దాంట్లో అంతా ఉంది సార్. ఇప్పుడు అక్కడ కొమ్మ మీద ఉంది చూడు, అది చూడు, ఆ చెట్టు మీద కూడా ఎక్కువ లేవు. లేదు సార్, అక్కడ లేదు సార్. ఇంకా ఇక్కడ ఇట్లా సార్, ఇంకా అంటే మరి దగ్గరగా నియర్గా ఇంకొంచెం వస్తే పోతాయి. అదే గ్రీనరీ ఎందుకు అక్కడ డ్రై అయిపోయింది. అక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నిచ్ కాన్సెప్ట్ తెలుసు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడ సెక్యూరిటీ ఉంటే అక్కడికి పోతాయి. మనం కూడా అంతే కదా. మళ్ళీ నెక్స్ట్ పక్కన వైడర్ హ్యాబిటెట్స్లోకి పోతూ ఉంటాయి. అంతే కదా, మనమైనా మనుషులైనా అంతే కదా. ఫస్ట్ అందరూ ఈ ఊర్లో దొరుకుతుందేమో ఇల్లు చూస్తారు, దొరకకపోతే కొంచెం పక్కకి అట్లా పోతా ఉంటారు. అది మైండ్ సెట్. చూసేది ఊర్లోనే కదా, లేదంటే పక్కకి పోవాలి. హలో, ఎక్కడి నుంచి?